నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వీరశలింగ ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలి కందుకూరి 177వ జన్మదిన వేడుకల్లో పాల్గొనే ఎంపీ పురంధేశ్వరి అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ విజయవంతంపై హర్షం కృతజ్ఞతలు తెలిపిన గుబ్బల రాంబాబు అజ్జనపు వాసు ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనలో మాజీ ఎంపీ భారత్ ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి సంస్కరణలు తెచ్చిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బుధవారం స్థానిక ఆనంద్ గార్డెన్స్ లో సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా వీరేశలింగం రాజలక్ష్మి దంపతుల విగ్రహాలకు ఉదయం పూలమాలలు వేసి సమాధుల వద్ద భక్త్యాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల పట్ల ఆ రోజులో కొనసాగుతున్న వివక్షతను వీరేశలింగం పంతులు గుర్తించి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. ఒక దేశం ప్రగతి సాధించడం ఆ దేశ మహిళల సాధికారతపై ఆధారపడి ఉందని వివేకానంద స్వామి చెప్పడం జరిగిందని అందుకు కోసం కృషి చేసిన కందుకూరి వీరేశలింగం మనందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ముఖ్యంగా వితంతు పునర్వివాహం జరిపించి సంఘంలో సంస్కరణ తెచ్చారని మహిళలను విద్యావంతులను చేయడానికి విద్యా సంస్థలను పెట్టారని ఆమె పేర్కొన్నారు. మహిళల పట్ల ఈ రోజుల్లో కూడా కొన్ని విషయాల్లో వివక్షత కొనసాగుతోందని ఆమె పేర్కొంటూ వీరేశలింగం స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదే ఆ మహనీయుల ఆశయ సాధనకు మనం పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే. అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో చాలా వరకు వాటిని రూపు మాపుకున్న ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది. కనుక ఏ అంశాల కోసం ఏ అంశాల మీద మరి వీరేశలింగం పంతులు గారు పోరాటం చేశారు, ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు, వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం. సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటికి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం. వాటిని సంస్కరించాలి. చాలామంది స్కూల్లో పిల్లల్ని స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి వాటిని వారు ఆనాడు 1800 సంవత్సరాల్లోనే రుగ్మతల మీద వారు స్పందించిన సందర్భంలో ఇవాళ కూడా కొన్ని ఇలాంటి ధోరణులు మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి అనే పరిస్థితి ఉంది అని నేను భావిస్తున్నాను. 177వ
జయంతి వేడుకల్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు ఆదర్శప్రాయుడు. ఆయన రూపాయి నాటికలు వేసో గ్రంథాలు రచించో ఆయన సంపాదించాడు. ఆ డబ్బుతోటే భూములు కొన్నాడు. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా ఆ రోజు ఎకరం రూపాయికి ₹10 కొన్నారని ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో ఉన్నది. అది నేను చదివాను. ఆయన స్వీయ చరిత్ర పుస్తకం చదివితే ఆయన ల్యాండ్ పూర్వకంగా సంపాదించింది 27 ఎకరాలు అయితే యాక్చువల్గా 21 ఎకరం మాత్రమే. నేను చైర్మన్గా దీనికి 3 ఏళ్ళు చేశాను. వచ్చేటప్పుడు ఆ బుక్లోను 21 ఉన్నాయి ఏంటి అని అడిగితే 6 ఎకరాలు ఏమైనాయో తెలియదు అన్నారు ఆనాటి ముందు ఉన్నటువంటి నాయకులు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభాతశీలత ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతోందని, అందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు పేర్కొన్నారు. అలాగే అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ/ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జరిగిన జయంతి ఉత్సవ ర్యాలీ విజయవంతం కావడం పట్ల ఆస్క్ వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు హర్షం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గుబ్బల రాంబాబు మాట్లాడుతూ, అధికారులు, అంబేద్కర్ యువజన సంఘాలు, అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరాలన్న అంబేద్కర్ ఆశయాన్ని, లక్ష్యాన్ని చేరుకునేలా చేయడమే ఆస్క్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. చదువుకు దూరంగా ఉన్న వారి గొంతును కూడా బలంగా వినిపించడానికి ఆస్క్ చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 14 నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని, దానిలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల కవులతో సమ్మేళనం, రాజ్యాంగం రచనలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అంబేద్కర్ ఉద్యమ పంథ భావజాలంతో ముందుకు సాగుతున్న వారికి అంబేద్కర్ సేవా అవార్డులు కూడా అందజేస్తామని వివరించారు. చేయడము లేదా ప్రభుత్వ నిధుల కోసం, విదేశీ నిధుల కోసం ప్రయత్నించడం కాదు. సమాజం పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి పౌర సమాజం నుంచి మేము ఇచ్చిన ఎవరికి కష్టం వచ్చినా అంబేద్కర్ సేవా కేంద్రం వారిని ఆదుకునే ప్రయత్నం. ఇప్పటికే ఎవరైతే అత్యంత మండలిలో కూడా ఎవరైతే ఎస్సీ/ఎస్టీ, ఈ బీసీ మైనారిటీల నుంచి ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళు లేదా ఇతర కమ్యూనిటీస్ నుంచి ప్రతిభావంతులకి మనం ఆల్రెడీ ఆ సేవలు చేస్తున్నాం. దీన్ని మరింత ముందుకు ఏదైనా ఒక అప్పీల్ వచ్చినప్పుడు, ఒక అభ్యర్థన వచ్చినప్పుడు దాన్ని మీ కమిటీ అంతకి కాలు విరిగింది. మన ఈ అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ కన్వీనర్ అజ్జరపు వాసు విమర్శించి అతనికి ఒక ₹10,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అతనికి భవిష్యత్తులో 2-3 నెలలు రెస్ట్ తీసుకోవాలంటే అతనికి కావాలి. మీ ద్వారా మేము అందరికీ మరలా ఎవరైతే ఈ ఉత్సవ ర్యాలీ జయప్రద చేయడానికి హెచ్చరించారు, ఇది శుభపరిణామం. అంటే ప్రపంచం అంటే దేశం దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అంబేద్కర్ ప్రభావశీలత రాజమండ్రి నగరంలో గత 5 సంవత్సరాలుగా అంటే 2021 నుండి అంబేద్కర్ సేవా కేంద్రం ప్రారంభించి ఆ రోజు నుండి అంబేద్కర్ ఉత్సవ ర్యాలీని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న మనం చేస్తూ ఉన్నాం. దాని ప్రభావశీలత ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. మా మోటో ఒకటే, మా లక్ష్యం ఒకటే, చదువు మాత్రమే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందన్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి నినాదాన్ని ఇప్పటికే చదువుకు దూరంగా ఉన్న అన్ని కుటుంబాలకి దాన్ని చేరువ చేయాలనేదే అంబేద్కర్ సేవా కేంద్రం లక్ష్యం. అంటే వాయిస్ ఫర్ వాయిస్లెస్, ఎవరికైతే ఇంకా గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారో, వారి గొంతు, వారి సమస్యలను వినిపించలేకపోతున్నారో వారి వద్దకు వెళ్ళి మనం అంబేద్కర్ నినాదం అందరూ చదువుకోండి, చదువు గడపకి ఇంకా చదువుకు దూరంగా ఉన్న వాళ్ళని చేర్చాలనే ప్రయత్నాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం దీన్ని ఒక మిషన్గా తీసుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి ఒక ప్రణాళిక తీసుకున్నామని మీ అందరికీ సవినయంగా మీ ద్వారా నేను ఈ పౌర సమాజానికి తెలియజేస్తున్నాం. ఏదైతే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జయంతోత్సవ ర్యాలీని మేము కోరి మార్కెట్ నుంచి గోకార్ బస్టాండ్ వరకు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ని అభిమానించేవారు
అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మేము ఎప్పుడు పిలిచినా ప్రతి క్షణం మా వెంట ఉండి మేము చేసే కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ 10 మందికి తెలిసేలాగా ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము అంబేద్కర్ సేవా కేంద్రం నుంచి ఒకే అప్పీల్ చేస్తున్నాం, అందరూ చదువుకోవాలి, తద్వారా అందరూ జ్ఞానం సంపాదించి దేశానికి మంచి జరగాలనేది మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ అనే వాడు ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, అతను అన్ని కులాలకి సంబంధించి, అన్ని మతాలకి సంబంధించి, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలకి సంబంధించిన వ్యక్తి. అతను ఒక కులానికి అంటగట్టకుండా అందరూ వాడు అంబేద్కర్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకారాలు అందిస్తున్న అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరతరాం డిమాండ్ చేశారు. చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాల నుంచి నిత్యం ఎన్నో కేసులు వచ్చే ఈ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకుంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఉదయం ఆయన స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆయా వార్డులో పరిస్థితులను పరిశీలించారు. పలు సమస్యలను గుర్తించారు. సిబ్బందిని కూడా పలు విషయాలపై ప్రశ్నించారు. అనంతరం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవనే విషయాన్ని స్పష్టంగా గమనించామని అన్నారు. అందుకే ఇక్కడికి వచ్చిన కేసులలో 60% విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో 500 నుంచి 600 ఓపీ వచ్చేదని, ఇప్పుడు 1500 నుంచి 1600 కనిపిస్తోందని భరత్ వాపోయారు. అసలు ఎందుకు ఓపీ పెరిగిందని కూడా ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేదని పోండి అని పంపిణీ చేయడం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రికి ఓపీ హెచ్చిందని ఆయన అన్నారు. గతంలో ఎంతో ఉన్నతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ ఆపేయడం దారుణమన్నారు. పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో 500 బెడ్లు ఉంటే 1500 ఓపీ వస్తే ఎలా చూస్తారని భరత్ నిలదీశారు. ఎవరినైనా ఇక్కడ చేరిస్తే సీరియస్గా ఉందని కాకినాడ తరలిస్తున్నారని, అలాంటప్పుడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయని భరత్ ఆవేదన చెందారు. దారుణమైన విషయం ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి రాజమండ్రి. ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఇక్కడ రాజమండ్రి వస్తే ఆ పేషెంట్ని కాకినాడ వెళ్ళిపోమని చెప్తున్నారు. అక్కడ కాకినాడకి పాపం ఆ పేషెంట్ కనుక అక్కడికి వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నారు. మొత్తం ఒక ఫుట్బాల్లో తిప్పుతున్నారు తప్పితే పేషెంట్లని వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితులు కనబడట్లేదు అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ అబ్బాయి ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఖచ్చితంగా ప్రభుత్వము నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేయాలి. విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసి రిపోర్ట్ తీసుకుని దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని, ఇక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ముసలాయన్ని తీసుకొచ్చి జాయిన్ చేసాం మేము. ఆ రోజు అయితే వర్షం పడింది లైట్గానే, కానీ తీసుకొచ్చినప్పుడు కరెంట్ లేదు. మొత్తం అంతా కుట్లు వేసి గదిలోకి తీసుకెళ్తే కుట్లు వేసి గదిలో కూడా కరెంట్ లేదు. అది పాయింట్ చేసుకున్నాం, కానీ అది ఆ రోజు నైట్ కదా పోయి ఉంటుంది కదా అని చెప్పేసి ఊరుకున్నాం. దాన్ని నెక్స్ట్ డే వచ్చినప్పుడు 5 minutes to 10 minutes కరెంట్ ఉంది. మేము ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఉన్నా కానీ కరెంట్ పోయి మళ్ళీ రాలేదు. అది చాలా నోట్ చేసాం దాన్ని. సరే అని చెప్పేసి వదిలేసి మేము తాతగారిని జాయిన్ చేసాం. ఆ తాతగారు ఎక్కడున్నారని అడిగితే ఒక రూమ్లో ఉన్నారని చెప్పేసి వేరే వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తాతగారితో పాటు ఒక 4-5 బెంచ్ల కింద, తుప్పెట్టిన బెంచ్ల మీద, వాటి మీద వీటి మీద ఉండడం జరిగింది. ఎందుకంటే చెప్తున్నాను, వీడియో తీసి నేను బయట పెట్టాను ఆల్రెడీ. అది ఎందుకున్నారని చెప్పేసి అడిగితే ఒకరు అన్నారు అనాథ ప్రజలు. అనాథ ప్రజలు అన్నప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని అక్కడ ఉంచుతాం, వాళ్ళు వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు. సార్ అందరూ కూడా ఒకటేనే అడుగుతున్నాను, అనాథులు అని పుట్టుకొచ్చింది ఎవరన్నా సమ్ యాక్సిడెంట్ అయిపోయి ఒకళ్ళు మిగిలి మెంటల్ హెల్త్ బాధపడుతున్న వాళ్ళు అనాథలు అవుతారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను కుట్రపూరితంగా ఏకపక్షంగా జప్తు చేసి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసినందుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం కంబాల పార్క్ ఆదాయ పన్ను శాఖ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిమానులు భారీ నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, పీసీసీ ఉపాధ్యక్షుడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ సారథ్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యమేవ జయతే, ప్రధాని మోదీ, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా డాక్టర్ వడయార్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతోందని, 2029 ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులపై నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల విషయంలో కుట్రపూరితంగా ఛార్జ్షీట్ దాఖలు చేయించిందని మండిపడ్డారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఏకపక్షంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐసిసి వారు, పిసిసి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో మరి మోడీ గారు చేస్తున్నటువంటి మోడీ ఎంత కాదు, ఎంత నిరంకుశత్వం అంటే దేశాన్ని ఆయనే ఏటేళ్ల కాలం పరిపాలించాలనేటువంటి సదుద్దేశంతో ఇన్ని కేసులను బనాయించి ఈనాడు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద మరి A1, A2 ఇద్దరిని కూడా A1 కింద కేసులు పెట్టడం సరికాదనేటటువంటి భావంతో యావత్ భారతదేశం ఇలా అట్టుడుకుపోతుంది, ఎంతో బాధపడుతుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా జిల్లా ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మాకు తెలియజేయడంతో ఉదయం నుంచి కూడా మేము కార్యకర్తలందరినీ కూడా పెద్ద నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరినీ కూడా కూడగట్టి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ధర్నాని ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు ముందు ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిరెడ్డి గారి యొక్క సూచనతో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా కుట్రపూర్తిగా దేశంలో నేషనల్ హెరాల్డ్ యొక్క సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఆ యొక్క ఆస్తులు జప్తు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిక నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిపై ఛార్జీస్ పెట్టడం, దీనికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, నైతికుల కోసం ఆలోచించిన పార్టీ. వీరి తప్పుడు కేసులు పెట్టి పార్టీని కించపరచాలని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి వారవలేక మరి బీజేపీ కుట్రపూరితంగా ఇటువంటి చర్యలు పాల్పడుతుంది. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలిస్తే దబరికొట్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ వాళ్ళు ఏదో చేయాలి, పార్టీని భయపెట్టాలనుకుంటే జరిగే సమస్య లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో బంగాళాఖాతంలో కలిపేస్తారు ఇప్పుడు పాలించే పార్టీలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సావులకు కానీ దేనికంటే జడిసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీని చంపేస్తారని తెలుసున్న పేడల తరఫున మహనీయుడు. అలాగే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా టెరిస్టులు చెప్పారు చంపేస్తా ఉన్నాయి. అలాగే ఇందిరాగాంధీ గారిని కూడా అలా చంపుతారంటే దేశం కావాలి కానీ పేడాలు కాదండి. దేశం కోసం పాడే పార్టీ ఏదైనా భారతదేశంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ. ఏళ్ళ దానికి జడిసే సమస్య లేదు. వచ్చే ఎలక్షన్లో బంగాళాఖాతంలో కలిసిపోతుంది పార్టీ వాళ్ళది. నవయుగ వాయితాళికుడు కందుకూరి వీరేశలింగం 177వ జయంతి సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఉన్న కందుకూరి విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శ్యామల సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, సిఐటియు, డివైఎఫ్ఐ, ఏఐడిడబ్ల్యూఏ, యూటీఎఫ్ ప్రజా సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధిస్తాం కందుకూరి ఆశయాలను, సాధిస్తాం కందుకూరి ఆశయాలను, సాధిస్తాం కందుకూరి ఆశయాలను. జోహార్ కందుకూరి వీరేశలింగం, జోహార్ కందుకూరి వీరేశలింగం. సాధిస్తాం కందుకూరి ఆశయాలను, సాధిస్తాం కందుకూరి ఆశయాలను, సాధిస్తాం కందుకూరి ఆశయాలను. అందరికీ విద్య అందించాలి, మహిళలందరికీ విద్య, అందరికీ విద్య, మహిళలందరికీ విద్య,
భాస్కర్ ఇంకా మీరు నిలబడి చదువులారా. నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం గారి 177వ జయంతి ఈరోజు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ 177వ జయంతి రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సి ఉంది. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రముఖుల జయంతులు వర్ధంతులు జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో తెలుగు జాతి పునర్వికాసానికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి మహనీయుడు కందుకూరి వీరేశలింగం గారికి ఆ జాబితాలో చోటు లేకపోవటం అత్యంత దురదృష్టకరం. కందుకూరి వీరేశలింగం గారు ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రంగస్థల నాటక దినోత్సవం జరుపుతా ఉన్నారు. వాస్తవానికి కేవలం నాటక రచనలకు మాత్రమే వీరేశలింగం గారు పరిమితమై లేరు. వీరేశలింగం గారు యావత్ జీవితం ఒక పెద్ద సంస్కరణ ఉద్యమకారుడిగా మూఢత్వాన్ని ఆ రోజుల్లో తెలుగు జాతి మీద తెరలుగా మూఢత్వపు చీకట్లు కమ్ముకున్నప్పుడు ఆ మూఢత్వపు చీకట్లని చీల్చి చెండాడినటువంటి ఒక ఖడ్గదారిగా కందుకూరి వీరేశలింగం గారు నిలిచారు. ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని చేసి ఇవాళ మూఢత్వానికి వ్యతిరేకంగా ఒక పెను సంచలనానికి దారి తీసినటువంటి వీరేశలింగం గారు తెలుగు జాతి మొత్తానికి, తెలుగు జాతిలో ఒక పునర్వికాసానికి ఆయన పెద్ద ఎత్తున కృషి చేశారు. అంతేకాదు ఆ రోజుల్లోనే ఆయన ఒక విజ్ఞాన దాయకుడిగా నిలిచాడు. విజ్ఞాన దాయకుడిగా అంటే ఆయన అనేక రకాల అధ్యయనాలు చేసి సాంఘిక శాస్త్రం, జీవశాస్త్రం దగ్గర నుంచి అన్ని రకాలని ఆయన అధ్యయనం చేసి ఆ రోజు ఆ పుస్తకాలన్నీ ఇంగ్లీష్ లో ఉంటే ఆ ఇంగ్లీష్ లో ఉన్న పుస్తకాలు విద్యార్థులకు అర్థం కావని వాటన్నిటినీ తెలుగులోకి అనువదించినటువంటి మొట్టమొదటి అనువాదకుడిగా కూడా వీరేశలింగం గారు నిలిచారు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో మొట్టమొదటి జర్నలిస్ట్ గా కూడా నిలిచినటువంటి గొప్ప మహనీయుడు కందుకూరి వీరేశలింగం గారు. ఆంధ్ర రాష్ట్రంలో తొలి పాత్రికేయునిగా నిలిచినటువంటి మొదటి వ్యక్తిగా కూడా వీరేశలింగం గారు నిలబడి ఉన్నారు. ఇదే రాజమండ్రి పురవీధుల్లో ఆయన బాలికల విద్య కోసం, స్త్రీ విద్య కోసం, అట్లనే వితంతువుల పునర్వివాహం కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటే ఆ కాలానికి మీటింగ్ అంటే ఏంటో తెలియని రోజుల్లో వీరేశలింగం గారు ఆయన అనుచరులు వేసుకుని రాజమండ్రి పురవీధుల్లో వెళ్తా ఉంటే జనం అనేవరట మీటింగ్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పని. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ప్రజలతో సమావేశాల సంస్కృతిని తీసుకొచ్చినటువంటి మొదటి సంస్కరణోద్యమ వీరి ఒక పెద్ద ఖడ్గదారి కందుకూరి వీరేశలింగం గారు. అంతేకాదు బాలికల విద్య కోసం ఆయన తన యావదాస్తుని దారబోసి మొదటి బాలికల స్కూల్ని ఏర్పాటు చేశారు ఆయన. ఇదే మన వీటి యూనిస్పేట్ లో ఆయన ఆస్తులోనే వీరేశలింగం గారి పేరుతో స్కూలు, కాలేజీ ప్రారంభమైంది. దాని తర్వాతే ఆనంద్ గార్డెన్స్ లో ఇవాళ అక్కడ డిగ్రీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ ఇట్లాంటివన్నీ కూడా ప్రారంభమై నడుస్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అనేక మందికి, లక్షలాది మందికి విద్యకి, ఆ విద్య ద్వారా ఉపాధి అవకాశాలకి దారి చూపించినటువంటి విద్యాదాతగా కూడా వీరేశలింగం గారు నిలబడ్డారు. దాంతో పాటుగానే ఆ రోజుల్లో ఆయన చెప్పేవాడట అక్కడ అలాంటి కాలంలో దయ్యాలు ఉన్నాయని చెప్పని ఆ రోజులో చేపబళ్ళు పేరుతో ప్రజల్ని
మూఢత్వంలో నెట్టే సందర్భంలో నేను దయ్యం అంటే ఏంటో చూస్తానని చెప్పని ఆ రోజుల్లో ఆయన ధైర్యంగా శ్మశానానికి వెళ్ళి నిలబడి దయ్యాలు లేవు, దయ్యం అంటూ ఉంటే మనిషిలో ఉన్నటువంటి మూఢత్వమే దయ్యం, మనిషిలో ఉన్నటువంటి చెడ్డ మార్గమే దయ్యం అని చెప్పి ఇవాళ ఆయన ధైర్యంగా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి చైతన్యధారిగా వీరేశలింగం గారు నిలబడినటువంటి సందర్భం ఉంది. అందుకనే వీరేశలింగం గారు అంటే ఒక్క రకమైన అంశమే కాదు, అనేక అంశాల్లో వీరేశలింగం గారు చైతన్యతం చేయడానికి, ప్రజానీకాన్ని జాగృతం చేయడానికి ఒక చైతన్యధారిగా నిలిచాడు, ఒక కాంతి ధారగా నిలిచాడు వీరేశలింగం గారు. అట్లాంటి వీరేశలింగం గారు ఇవాళ ఆయన జీవిత చరిత్ర చదువుతా ఉంటే, ఒక భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివితే ఎంత ఉత్సాహం వస్తుందో, ఒక అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర చదివితే ఎంత ఉత్సాహం వస్తుందో, ఒక వీరేశలింగం జీవిత చరిత్ర చదివితే కూడా అంతే ఉత్తేజం, అంతే ఉత్సాహం, అంతే మన రక్తం మరిగేటువంటి అనేక అంశాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అట్లాంటి ఆయన అనేక పుస్తకాలు రాయటం కోసం డబ్బులు అవసరమయ్యి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్ గా చేరాడు ఆయన. ఆ రకంగా కూడా ఆయన ఉపాధ్యాయుడిగా, ఆయన ఒక జర్నలిస్ట్ గా, ఆయన ఒక సంఘ సంస్కర్తగా, ఆయన ఒక చైతన్యధారిగా, అజ్ఞానపు చీకట్లను తొలగించేటువంటి అనేకమైనటువంటి అంశాల్లో ఆయన ప్రతిభాశాలిగా నిలిచారు. ఆయన అనేక మందికి శిష్యరికం వహించారు, గురువుగా వ్యవహరించారు. ఇవాళ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆయన శిష్యుడని చెప్పుకొని ఆయన శిష్యరికంలోనే అనేకమైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చిన సందర్భం కూడా ఉన్నది. అట్లాంటి అంశాలను చూసుకున్నప్పుడు ఇవాళ కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్ర రాష్ట్రానికే ఒక చైతన్యధారిగా ఉన్నాడు. అట్లాంటి వీరేశలింగం గారి జయంతులు, వర్ధంతుల్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి, ఆ జాబితాలో చోటు కల్పించాలి. అట్లాంటి మహనీయుడి జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో రాబోయే తరాలకి ఇవాళ మూఢత్వానికి వ్యతిరేకంగా, అజ్ఞానానికి వ్యతిరేకంగా ఎట్లా నిలబడాలి, ఎట్లా పోరాడాలి, ఈ సమాజానికి ఏది అవసరం, ఏ చైతన్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీరేశలింగ ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలి. కందుకూరి 177వ జన్మదిన వేడుకల్లో పాల్గొనే ఎంపీ పురంధరేశ్వరి. అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ విజయవంతంపై హర్షం, కృతజ్ఞతలు తెలిపిన గుబ్బల రాంబాబు, అజ్జనపు వాసు. ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర పరిస్థితులు. ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనలో మాజీ ఎంపీ భారత్. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.